జ్యోతిక ఏమైంది? ముదిరిపోయిన కల్తీ బెండకాయ ముఖం నా కొడక. మేకప్ బ్రష్ తో షూ పాలిష్ చేస్తున్నారా బేవర్స్? తెలియలేదు జ్యోతిక. రేపు సాయంత్రం లోపల సేమ్ బ్రాండ్ మేకప్ బ్రష్ తీసుకురాలేదంటే నిమ్మకాయ టైర్ కింద పెట్టి తొక్కిస్తారు కదా, అలా తొక్కిచ్చేస్తాను. ఏమండి, రేపు గోల్డ్ తీసుకురావాలి. నిన్ననే 1 లీటర్ తెచ్చాగా జ్యోతిక. నేను అనేది గోల్డ్ విన్నర్ నూనె కాదు. మరి రేపు అక్షయ తృతీయ. కొద్దిగా బంగారం. కొద్దిగానా? అదేమన్నా అన్నవా జ్యోతిక? ఎప్పుడు పడితే అప్పుడు అడుగుతున్నావు. డబ్బులు నా దగ్గర. నాకు కావాలంతే. అలాగే అయితే నేను చెప్పిన చోటే తీసుకోవాలి, లేదంటే నీ గ్లామర్ మీదట్టు. సరే సరే, ఎక్కడా? మీ అమ్మాళ్ళ ఇంట్లో. డబ్బులు ఎవరికి ఊరికే రావు. ఎక్కడికే? అమ్మ వాళ్ళ ఇంటికి. ఆషాఢం వెళ్ళకొస్తాను. ఆషాఢం నెక్స్ట్ వీక్ కదా, ఇప్పుడు ఎందుకు వెళ్తున్నావు? నాన్నకి ఒంట్లో బాగాలేదు, ఎమర్జెన్సీ. అవునా మావా? ఒంట్లో బాగాలేదంట, మిమ్మల్ని ఎమర్జెన్సీ వార్డులో పెట్టారంట. హే, ఏంటి అర్జెంటు? అట్లీస్ట్ మన వాళ్ళని చూసే వరకైనా ఆగచ్చు కదా. ఎమర్జెన్సీ అంటే చనిపోతాడని కాదు, మరి థ్రోట్ ఇన్ఫెక్షన్. సరే అయితే పద, బస్ ఎక్కిస్తాను. వద్దు, క్యాబ్ బుక్ అయింది. ఆధార్ కార్డే మర్చిపోయాను, పట్టుకో. ఏ మతి మరిపి అప్పటికీ పోదు నీకు. ఏంటి బ్యాగ్ ఎంత బరువు ఉంది? నా రేషన్ అంతా దీన్ని పుట్టింటికి స్మగ్లింగ్ చేస్తోంది. క్యాబ్ వచ్చింది. మన ఇంట్లో రేషన్ నేను నువ్వు తప్ప వేరే ఎవరెవరు తింటారో వాళ్ళ నోరు, కడుపు, చిన్న పేగు, పెద్ద పేగు, వాళ్ళ ఇంట్లో ఉన్నవన్నీ నాశనం అయిపోను. రాను 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 బొంబాయికి రాను, నేను రాను బొంబాయికి రాను. ఏం చేస్తున్నావే? బండి కడుగుతున్నాను. ఏయ్, చింతపండు పీతాంబరి వేసి తోవడానికి ఇదేమన్నా దేవుడు సామానా? బండి బంగారం, షైనింగ్ వస్తుంది. రైట్. ఇలా చూడు, సెంటిమెంట్స్ తోటి ఆటలాడుకోకు జ్యోతిక. పురుగులు పట్టాయని. జీవితమే సంకనాకిపోయింది, ఇక కారు లెక్క. కానీ ఇంకా చింతపండుతో తావుకో. తీసుకో మామా, దీన్ని మీ మిస్సెస్కి ఇవ్వు. మొన్న నాకు ఇందులో బజ్జీలేసిచ్చింది. బజ్జీ ఎలా ఉంది మావా? కొంచెం ఉప్పు ఎక్కువైంది మామా. అవును, మీ ఇంట్లో వారానికి 3 సార్లు బజ్జీలు వేసుకుంటారా? చేస్తాము, కానీ మేము తినము. ఎందుకు? అది నా పెళ్ళం వారానికి 3 సార్లు శనగపిండితో ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. రిమూవ్ చేసిన పిండి వేస్ట్ అవ్వకూడదని చెప్పి అందులో కొన్ని మిరపకాయలు వేసి నీకు బజ్జీ చేసి పెడుతుంది. ఉప్పు ఎక్కువైందంట. అన్నా, బజ్జీ. ఎక్కడికే? అక్క వాళ్ళ ఇంటికి. ఎందుకు? పెరుకి తోడు కావాలి. ఏంటి? పెరుక్కి తోడు తెచ్చుకోవడం కోసం ఇక్కడి నుంచి సికింద్రాబాద్ కా? బస్ ఫ్రీయే కదా. ఫ్లైటే గనక ఫ్రీ అన్నారంటే కొరియా నుండి కొత్తిమీర, బెల్జియం నుండి వెల్లుల్లి, ఇంగ్లాండ్ నుండి ఇంగు తేడానికి కూడా వెళ్ళిపోద్దేమో. వదినా, పసుపు కుంకుమ. వాయినానికి ఎవరైనా నైటీ పెడతారా ఏంటమ్మా? పట్టు చీరే తీసుకొచ్చి పెడదామని నేను అనుకున్నానన్నా. మళ్ళీ నేను తీసుకొచ్చే డిజైను, కలరు వదినకి నచ్చుతుందో లేదో అని అందుకే నైటీ తీసుకొచ్చాను. వదిన, నైటీ డిజైన్ బాగుందా? ఇంట్లోనే వేసుకుంటావు కదా, సరిపోతుందిలే. అన్నా, చేయి చాపు. రాఖీ పండుగ పోయిన నెలలోనే అయిపోయింది కదమ్మా. ఈ నెలలో కట్టకూడదని ఏమైనా రూల్ ఉందా అన్నా?
థ్యాంక్ యూ అన్నా. 100 రూపాయలు నైటీ పెట్టి 500 రూపాయలు నొక్కేసింది కదే. అది నువ్వే తీసుకొని ఇచ్చినట్టుంది. సరిపోయింది పో. నువ్వింకా ఏ పండక్కి పిలవకు. అక్క వదినా టీ పెట్టానుండు, తాగేసి వెళ్తురు కానీ. బావా కూర్చో అక్క, కూర్చో. హే, టీ ఇలాగైనా తెచ్చేది? ఎలా తేవాలి మరి? ట్రేలో తీసుకురా పో. పో ట్రేలో తీసుకురమ్మని చెప్పా. ఓ, టీ నాకేంటి బావా? ఆ? బావా ప్లీజ్ డోంట్ మైండ్. ఎలా బతుకుతున్నావురా దాంతో? టీని బర్రెలకు కుడితిపోసినట్టు తెచ్చింది కదరా. నా లైఫ్లోకి వైఫ్ వచ్చిన తర్వాత నైఫ్తో పొడుచుకున్నట్టు అయిపోయింది బావా. ఇంటర్నేషనల్ పిశాచ్ అది. శూర్పణఖకి క్రాస్ బ్రీడ్, ఎవరికి లొంగదు. లొంగదు అంటే లొంగ తీసుకోవాలి. వరలక్ష్మి వ్రతం రోజు పాద పూజ చేయడానికి వంగలేదు, ఇక ఊరికే వంగుతుందా? అంటే పూజ చేయదా? చేస్తుంది. ఎలాగా? జాగ్రత్త జ్యోతిక, కడ్డీలు ఇంకెక్కడైనా అంటించేయగలవు. ఇలాగా ఆ, వస్తామా? ఏమైంది? రే, ఇది అప్డేట్ అయిందంటే చాలా కష్టం రా. పద పద, మేము వస్తాంరా. నూనెదో లోకల్ తెచ్చినట్టున్నాడే, స్మెల్లే లేదు. మోస్ట్లీ ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టుంది. జుప్పు చెక్ చెయ్యి. హోయ్! ఆ! జుట్టు, నా జుట్టు. ఆల్రెడీ హెయిర్ ఫాల్ ఎక్కువ ఉందని చెప్పి డైలీ ఇందులేక ఆయిల్ పూసుకుంటూ, వీక్లీ ఇంటి చిట్కాలు చూసుకుంటూ, మంత్లీ హోమియోపతి ఆయుర్వేదం తిరుక్కుంటూ, నార్మల్ వాటర్లో బ్లీచింగ్ పౌడర్ వేస్తారని చెప్పి బోర్ వాటర్తో స్నానం చేసి మెయింటైన్ చేసినా కూడా, స్నానం చేసినప్పుడు టైల్స్ మీద, నిద్రపోతున్నప్పుడు పిల్లో మీద, తలదోకున్నప్పుడు వంటి మీద పడుతున్న వెంట్రుకల్ని చూస్తుంటే పేగుల్ని పీకి మిక్సీలో వేసి రుబ్బినట్టుంటుంది. అలాంటిది నా చుట్టుకే వంట నూనె వాడతావా? యుద్ధం కావాలంటే యుద్ధమే చేద్దాం రావే, కానీ జుట్టు జోలికి మాత్రం రావద్దు. ఆల్రెడీ డిప్రెషన్లో ఉన్నాను. హెయిర్ ఫాల్ ఏమైనా ఎక్కువ కావాలి, వెంట్రుకలు మొలకెత్తించడానికి నీ తాడిబొట్టుని తాకట్టు పెడతాను. ఏంటిది? తల్ల పేలు ఎక్కువ ఉన్నాయని చెప్పావు కదే, అయితే పురుగుల మందు స్ప్రే చేస్తున్నాను. అయ్యో అయ్యో నా జుట్టు, నిన్ను. నీది మాత్రం జుట్టు, నాదేమన్నా ఇదే? ఇదా అంటే? ఇదే అంటే ఇదే. హ్యాపీ ఉగాది, హ్యాపీ ఉగాది. చేయి చాపు. ఏంటి ఇది? ఉగాది పచ్చడి. వేపాకులేవి దొరకలేదు, అందుకని కరివేపాకు వేశాను. అది వేప, ఇది కరివేప. రెండిట్లో వేప ఉంది కదా, తిను. ఏయ్, సాయంత్రం ఇంటికి కార్డ్స్ ఆడడానికి ఫ్రెండ్స్ వస్తున్నారు, ఇల్లు క్లీన్ చేయి. నో ఎంట్రీ. ఎందుకే? ఎందుకే? నువ్వు మాత్రం వరలక్ష్మి వ్రతానికి పసుపు కుంకుమ ఇవ్వడానికి ఆడవాళ్ళని పిలవచ్చు, నేను మాత్రం ఉగాది పండుగకి పేకాడడానికి మొగోళ్ళని పిలవకూడదా? జ్యోతి, బొబ్బట్టు రసంలో కొంచెం అన్నం వడ్డించు. రెడీమేడ్ బొబ్బట్లు దొరుకుతాయత్త, బొబ్బట్ల రసం దొరకదు. బొబ్బట్లు రెడీమేడా? లేకపోతే హోమ్ మేడా? సీతారా ఫుడ్స్ నుండి పార్సిల్ తెచ్చింది అది. ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ కూడా పెడుతుంది, ఉగాది వైబ్స్ అని రెడీమేడ్ బొబ్బట్లు తెచ్చి. ఎక్కువైంది. ఏ లేదు, జస్ట్ క్వార్టర్ రైస్ అని అంతే. అత్త, మీ ఇంట్లో తాలింపుకి ఆవాలు వేస్తారు కదా, ఆ, కానీ ఇది వెంట్రుకలు వేస్తుంది. ప్రతి వంటకంలో ఉంటాయి. ఇలాగే వేస్తూ పోతే దీన్ని తిరుపతికి తీసుకెళ్లి గుండు చేయిస్తాను. వద్దు. ఏంటి వెంట్రుకలా? ఇది కొంచెం మొలతాడి కట్టుకో బాబు.
ఏంటత్త ఇది తాయతో దేనికి త్వరగా పిల్లలు పుట్టడానికి 100%. 100%. అయితే నువ్వే కట్టుకో మావా. పాపం ఎప్పుడు చూసినా నీ కూతురు అన్న తమ్ముడు ఎవరు లేరు, అక్క చెల్లెలు ఎవరు లేరని తెగ ఫీల్ అవుతుంటుంది. కట్టుకునేదా మంజు? అత్త తాయితులే మొద్దు, మంత్లీ చెకప్స్ దగ్గర నుండి నామకరణం వరకు మీదే ఖర్చు అని చెప్పండి. 9 నెలలకు ఒకరు దించేస్తాను. వచ్చేయ్. నేను రానమ్మా. మావా ఒక 5 నిమిషాలు ఇలా రా. రాను నేను రాను బొంబాయికి రాను, నేను రాను బొంబాయికి రాను, బొంబాయికి నాన్న చైను ఉంగరం తనకెందుకు ఇచ్చావు? ఇవ్వలేదు, గెలుచుకున్నాను. మావా ఒక ఆట ఆడదామా? మంజు తిడుతుంది. మావా ఉగాదంటే పేకట బొబ్బట్టు 2 ఉండాలి, అవే దాని కళ. ముఖ్యదో చెప్పు. నేను వేసా చొక్క, నాది ఆసు ముక్క. అయితే మొదలెట్టి ఇంకా నీకు పెడతాను చూడు పెద్ద బొక్క. అత్త క్యాష్ రెడీ చేసుకోండి. దేనికి? మావా ఇంకొక ఆట ఆడదామా? మొత్తం ఖాళీరా. నీ కూతురు ప్రెగ్నెంట్ అయ్యాక మంత్లీ చెకప్ ఖర్చుల కోసం ఒక ఆట. నువ్వు కనుక గెలిస్తే నేను గెలిచింది మొత్తం నీకే. ఏయ్ మావా సీమంతానికి ఒక ఆట ఆడదాము. ప్రెగ్నెన్సీకి ఫోటోషూట్కి ఒకటి, హాస్పిటల్ డెలివరీ ఛార్జీలకి ఒక ఆట, మంత్లీ బేబీ షూట్కి, మరి నామకరణానికి. అయ్యో అయ్యో మావా 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 రెండో బిడ్డకి ఒక ఆట. నా అంత్యక్రియలకు కూడా కలిపివేయి. అయ్యో అత్త అత్త ఆగండి. ఏమల్లుడు? ఆగండి. అన్ని మాఫీ చేసేస్తాను, కానీ నీ కూతురుకో టాస్క్. ఏంటి అల్లుడు అది? నెక్స్ట్ మీరు మా ఇంటికి ఎప్పుడు వస్తారు? ఆ, దీపావళికి. మీ కూతురు దీపావళికి పాకం చెడిపోకుండా అరిసెలు చేస్తే మొత్తం రుణమాఫీ. స్టార్ట్ చేసుకో మంజు.